నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుతో ఏర్పాటు చేసిన అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తగ్గింపు ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. సింగరాయకొండలో బెల్లం కోటయ్య థ్రెషర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. వందల కోట్ల పొగాకు అగ్నికి ఆహుతి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ విజయానంద వీడియో కాన్ఫరెన్స్. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. జీఎస్టీ తగ్గటం వల్ల ప్రజలకు అన్ని రకాల వస్తువులు అందుబాటు ధరలోకి వచ్చాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన అమ్మకాల కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. జీఎస్టీ తగ్గింపుకు ముందు ధరలు, తగ్గించిన తర్వాత ప్రజలకు ఎంత మేర ఆదా అవుతుంది అడిగి తెలుసుకున్నారు. మేయర్ గంగాడ సుజాత, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన పాంప్లెట్స్ అన్ని దీంట్లో ఎలక్ట్రానిక్స్ కోసం సంక్షిప్తంగా వివరిస్తూ విడుదల చేసిన పాంప్లెట్స్ అన్ని దయచేసి మీరు ఆవిష్కరించిన సార్ గారికి వాణిజ్య పన్నుల శాఖ తరఫున మేడం గారు కూడా కృతజ్ఞతలు చేస్తున్నానండి. సో ఎలక్ట్రానిక్ డీలర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. డిస్కౌంట్ దీపావళి డిస్కౌంట్ కూడా ఉన్నాయి మేడం. సగట్లా 1 lakh ఉండేది ఇప్పుడు కొంచెం ఈరోజు ఏదైతే పేద ప్రజలు వాళ్ళు ఎక్కువ భాగం పడకూడదు, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు జీఎస్టీ రూపాయలు కడతా ఎవరికి ఇబ్బందులు పడకూడదు, ప్రతి వస్తువు వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ఈరోజు జీఎస్టీ తగ్గించడం జరిగింది. కాబట్టి ఈరోజు 18% ఉండేది 5%, అదేవిధంగా 15% ఉండేది 5%, అట్లా దగ్గర 7%, 8% ఒక్కొక్క వస్తువు ఉన్నది ఈరోజు తగ్గినాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నాకు ఈరోజు పబ్లిక్కి అందరూ కూడా ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఎలక్ట్రానిక్ పెట్టారు. దానికి స్పందించి వచ్చిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈరోజు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ తప్పకుండా కూడా ప్రజలు దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలు కూడా ఎక్కడ తగ్గుతుంది, ఏది దానివల్ల ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మేము మన డీమార్ట్ కానీ కొన్ని సూపర్ బజార్స్ కూడా మేము పోయి చెక్ చేసాం. ఎందుకంటే రేట్స్ అన్ని మారిపోయినాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ప్రైస్ మీద కూడా డిస్కౌంట్స్ వస్తాయి. ఆ జిఎస్టీలు అందరూ ఇస్తున్నారంటే దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మార్కెట్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అధికారులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 10% నుంచి మరి తగ్గింపు రావడం, అందులో కూడా దీపావళి సందర్భంగా మరింత తగ్గింపు ధరలతో ముందుకు రావడం, ఈ ఎలక్ట్రానిక్ డీలర్స్ అందరికీ మరి దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడ చేసేటువంటి పబ్లిక్ కూడా, ఎందుకంటే మన అవసరాల కోసం అది ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. మరి ఎక్కువ రేటు అవుతుందని చెప్పి మనం చాలా వరకు వాయిదా పద్ధతిలో కట్టుకుంటున్నాము. అయితే మరింత తగ్గింపు ధరకి ఎలక్ట్రానిక్ థింగ్స్ అంటే మనకు తెలుసు, మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ థింగ్స్, కుక్కర్లు కానీ, ఓవెన్స్, ఇవన్నీ కూడా గృహోపకరణాల వస్తువులన్నీ చాలా తగ్గింపు ధరలకు రావడం, అది మనం మొన్న రీసెంట్గానే మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జిఎస్టీకి సంబంధించి అంటే ట్రాక్టర్స్ అంటే రైతులకు సంబంధించి వస్తువుల మీద కూడా రీసెంట్గా ఎంత జిఎస్టీ తగ్గించిందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రానికల్ గూడ్స్ అంటే సింగరాయకొండలోని బెల్లం కోటయ్య థ్రెషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొగాకు కంపెనీలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా రాత్రి 1 గంట సమయంలో మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదం చోటు చేసుకున్న బెల్లం కోటయ్య కంపెనీలో పెద్ద ఎత్తున పొగాకు నిల్వలు ఉన్నట్టు తెలుస్తుంది. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరాయకొండ సమీపంలోని బెల్లంకోటయ్య పొగాకు కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున నిల్వ ఉన్న పొగాకు దగ్ధమైనట్లు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు శ్రమిస్తున్నట్టు తెలిపారు.
ఎలాంటి ప్రాణ నష్టం లేదని అన్నారు. ప్రాథమికంగా కంపెనీలో 10 మిలియన్ కేజీల పొగాకు నిల్వలు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. నిపుణుల ద్వారా అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించిన తరువాత వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబాకో బాలకోటయ్య గారి ప్రొమైసెస్లో ఉన్నటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి ఆ కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫైర్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా విజిట్ చేస్తాయి సీన్కి. చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అది తీసుకోవడం జరుగుతుంది. అది అంచనా వేస్తున్నారు. అరౌండ్ ఒక 10 మిలియన్ కేజెస్ దాకా అట్లా ఉంటుందని. సో దాని గురించి చూస్తున్నారు. ఫర్దర్గా దాని వాళ్ళు వచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని అనుకుంటున్నారు? అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని గురించి సింగరాయకొండలోని బీకే థ్రెషర్స్ ప్లాంట్లో ఫైర్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఫైర్ జరిగిన వెంటనే టంగుటూరు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే టంగుటూరు ఫైర్ స్టేషన్ వాళ్ళ వెహికల్ తీసుకొని బీకే థ్రెషర్స్ సింగరాయకొండలోని ఇండస్ట్రీకి చేరుకున్నారు. అప్పటికే ఏ షెడ్లోని బి షెడ్లోని టొబాకో బ్యారెన్స్ మంచి బాగా ఫైర్ అవుతున్నాయి. సో ఒక ఫైర్ ఇంజన్తో ఇది సరిపోదని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి కొండేపి, ఒంగోలు, కందుకూరు, కావలి ఇంకా 4 వాటర్ ట్యాంకర్లు తెచ్చి ఫైర్ని అదుపు చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పటికైతే లోపల హ్యూమన్ లాస్ అయితే ఏమీ లేదు. ఫైర్ కంట్రోల్ అవ్వడం జరిగింది. పక్కన వేరే షెడ్లకు దాన్ని పాకకుండా దాన్ని కంట్రోల్ చేయడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారము పిడుగులు పడిన తర్వాత రాత్రి 2 గంటల 3 గంటల సమయంలో 2 పిడుగులు ఏవో పడినాయని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాని ద్వారానే ఫైర్ అంటుకునిందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే లోపల షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందనేది ఫైర్ని ఆర్పిన తర్వాత దర్యాప్తు చేసి ఒక ప్రాథమిక అంచనాకు వస్తాము. మొత్తం 1,60,000 టన్నుల బ్యారన్ ఏ అండ్ బి గోడౌన్స్లో ఉందని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని విలువ ఎంత అనేది ఇంకా ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన తర్వాత మీకు తెలియజేస్తాము. ఇప్పటికైతే ఎవరికి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి కలెక్టర్లతో సిఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బాధితులకు పరిహారం చెల్లింపు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వాహనాలు, రెవెన్యూ సేవలు, ఎన్టీఆర్ భరోసా, పెన్షనర్లీ అసెస్మెంట్ తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ బి చినబోబులేసు పాల్గొన్నారు. పరిసరాల శుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ అవసరమని సిఎస్ చెప్పారు. ప్రజలకు అందుతున్న వివిధ సేవలపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తున్నందున విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, డిసిహెచ్ఎస్ శ్రీనివాస నాయక్, డిఆర్డీఏ పీడి నారాయణ, జడ్పీసీఓ చిరంజీవి, జిల్లా వ్యవసాయ అధికారి రజనీకుమారి, డిఎస్ఓ పద్మశ్రీ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా రెస్పాన్సెస్ బాగా చాలా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెస్పాన్సెస్ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ 5,000, 3,000. సో పీపుల్ ఆర్ రియల్లీ దే ఆర్ రెస్పాండింగ్. దెన్ కమింగ్ టు రెవెన్యూ,
బయట ప్రాంతాల నుంచి ఒంగోలుకు భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించలేకపోవడంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఇసుక యార్డు నిర్వాహకుడు భగత్ తెలిపారు. దీనికి సంబంధించి మైనింగ్ డీడీ రాజశేఖర్కు వినతిపత్రం అందజేశారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతే తమ లైసెన్సును రద్దు చేయాలని కోరారు. ఒంగోలులో ప్రభుత్వ అనుమతి ఇచ్చిన లైసెన్స్తో తాము ఇసుక యార్డు ఏర్పాటు చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు యార్డులు ఏర్పాటు చేసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఇసుక యార్డు లైసెన్సు నిర్వహణ కోసం ₹1 కోటి మేర చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాతో తమకు తీవ్ర నష్టం వస్తుందని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు నిరోధానికి ప్రయత్నం చేస్తుంటే తన మీదే కొందరు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా తద్వారా సాధ్యం కాని యార్డు నిర్వహణ అంశంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉండటం కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి. ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు అలాట్ అయింది. ఇది అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది. వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది, దాదాపు ఒక 40 వరకు ఉన్నాయండి టౌన్లో. వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీదట మేము వ్యాపారం చేయడానికి వచ్చాం కానీ వాళ్ళతో ఈ దందా చేయడానికి రాలేదు. కాబట్టి మేము ఒక నెల రన్ చేయడంతో మాకు ఒక ₹1 కోటి వరకు నష్టం వచ్చిందండి. మేము అయినా అంతటితో వెళ్ళిపోయాము. మేము ఆ రోజు నుంచి మళ్ళీ పోయిన నెల మమ్మల్ని కలెక్టర్ గారు పోయిన నెల 13వ తేదీ మీటింగ్కి పిలిచారు. క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ముగిశాయి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇస్రో, క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. షార్ అసోసియేట్ డైరెక్టర్ ముత్తు చెరియన్, క్విజ్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిర్మానూరి గాయత్రీదేవి, ప్రిన్సిపాల్ వైవి హనుమంతరావు, డిపిఎస్ఆర్ డైరెక్టర్ సుబ్బారావు, డీన్ డాక్టర్ భార్గవ్, వరల్డ్ స్పేస్ వీక్ 2025 ఒంగోలు సబ్ కమిటీ చైర్మన్ లీలా నాగ శ్రీనివాసరావు, మెంబర్ సెక్రటరీ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. Next first, Sonam Chancellor, team members Ajivani and Varshita, please come forward. T. Jananya from MX School. Martin, right? G. Moksha from Sri Chaitanya Techno. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన బకాయిల సమస్యలపై వైద్య సేవలు నిలిపివేశారన్న ప్రచారం అవాస్తవమని ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశామని చెబితే అందుబాటులో ఉన్న వైద్య మిత్రులను సంప్రదించాలని లేదా కోఆర్డినేటర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 43 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లో ఉన్నట్టు తెలిపారు. రోగుల సేవలో భాగంగా ఎమర్జెన్సీ సర్వీస్ కోసం 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ పుకార్ల నేపథ్యంలో కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కొన్ని ఆసుపత్రులను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఎక్కడ హై స్కూల్ అల్టూ హై స్కూల్ అట్లే రూమ్ ఇచ్చారా ఏం ఖర్చు కాలేదు. తర్వాత అయితే మొత్తం ఫ్రీగా
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 43 యాక్టివ్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానల్ అయిన హాస్పిటల్స్ 43 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో జిల్లా వ్యాప్తంగా మార్కాపురంలో, గిద్దలూరులో, ఒంగోలులో, అలాగే కనిగిరిలో వివిధ ప్రదేశాల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండడం జరిగింది. ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా సర్వీసెస్ అనేవి వైద్య సేవలు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో సేవలకి ఎటువంటి ఆటంకం లేదు. 1-2 హాస్పిటల్స్లో మాత్రం కొంత ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే చూస్తున్నారు. అలాగే ఎలక్టివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే ఇప్పటికి అత్యంత అవసరం లేకపోతే ఒక 2-3 రోజులు పోస్ట్పోన్ చేసి చేస్తామని చెప్తున్నారు. ఓపీ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా కూడా ఉచితంగా అయితే ఓపీ సర్వీసెస్ చూడడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్కి సంబంధించిన ప్రొసీజర్లు కానీ, లేకపోతే ఎమర్జెన్సీగా గుండె నొప్పి కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి కానీ, వేరే ఎమర్జెన్సీస్, మెడికల్ ఎమర్జెన్సీ కానీ, సర్జికల్ కానీ, పిల్లల్లో కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు, ఇట్లా ఈ అన్ని కేటగిరీల్లోకి సంబంధించిన ఎమర్జెన్సీస్ కూడా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలు ఆగిపోయాయి, నిలిచిపోయాయని చెప్తున్న అవాస్తవం అని గుర్తించి ప్రజలందరూ కూడా వైద్య సేవలు యథావిధిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా కూడా ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వైద్య సేవలు నిలిచిపోయాయి, డబ్బులు కడితేనే చేస్తాము అన్న పరిస్థితి ఎదుర్కొన్నట్లయితే అక్కడ ఉన్న వైద్య మిత్రాన్ని వెంటనే సంప్రదించి హాస్పిటల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్న వైద్య మిత్రాన్ని సంప్రదించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అక్కడ కియాస్క్లోనే ఆ హెల్ప్ డెస్క్ దగ్గరే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనగా నా నెంబర్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి కూడా ఈ విషయాన్ని, ఏదన్నా అసౌకర్యాన్ని హాస్పిటల్స్లో మీరు ఫేస్ చేస్తుంటే రిపోర్ట్ చేయవచ్చు. ఫ్రీగా చూడము అని ఎవరైనా చెప్తూ ఉంటే కూడా అక్కడ ఉన్న వైద్య మిత్ర, అదే సంబంధించిన టీమ్ లీడర్స్ కూడా దగ్గరలో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్కి లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, అలాగే ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో, ఒంగోలులో ఉన్న హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ చేయిస్తారు ఫ్రీగానే. కాబట్టి మీరు వెంటనే డబ్బులు కట్టమని ఎవరైనా కూడా మిమ్మల్ని ఈ బలవంత పెడుతున్న హాస్పిటల్స్ వల్ల ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు నిలిచిపోయాయని చెప్పినట్లయితే కనుక మీరు ఈ విషయాన్ని మిత్ర దగ్గరికి తీసుకుని వెళ్ళాలని అందరినీ కోరుతున్నాను. అలాగే మార్కాపురంలో కూడా 3 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి మార్కాపురం టౌన్లో. సో మార్కాపురంలో కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఉచితంగా సేవలు పొందవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఉచితంగా సేవలు అందించలేని పక్షంలో మార్కాపూర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా స్పెషాలిటీ వైద్యులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి అక్కడ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. అలాగే ఎర్రగొండపాలెంలో కూడా ఒక ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్, రవీంద్ర ఉదయ్ హాస్పిటల్ అనేది ఎంపానల్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ హాస్పిటల్లో కూడా ఎవరైనా కూడా ఓపీ సర్వీసెస్ కానీ, ఐపీ సర్వీసెస్ కానీ చూడట్లేదని ఎవరైనా చెప్తే, ఒకవేళ మీరు అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్కి కూడా మనము మిత్రాస్ కూడా గైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలెవరూ భయభ్రాంతులకు గురిపోవాల్సిన పని లేదు. ప్రకాశం జిల్లాలో అయితే యథావిధిగా సర్వీసెస్ కంటిన్యూ అవుతున్నాయి. మీకు ఒకవేళ ఇబ్బంది కలిగించినట్లయితే హాస్పిటల్ యాజమాన్యాలు కానీ, సిబ్బంది కానీ తెలియక ఎవరైనా కూడా ఇబ్బంది కలిగించినట్లయితే వెంటనే వైద్యమిత్రాన్ని, లేకపోతే అక్కడ నా నెంబర్ తీసుకొని మీరు డైరెక్ట్గా మాట్లాడి మీరు ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు అయితే పొందవచ్చు. ఎమర్జెన్సీ సమయాల్లో కూడా మీకు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా 108 అంబులెన్స్ ఒకటి, 104 ఒక వాహనాన్ని కూడా ప్రకాశం జిల్లాలో అలాగే డివిజన్ వారీగా కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా కూడా ఎమర్జెన్సీ సమయంలో మీకు ఎవరైనా పేషెంట్ని రిఫర్ చేయాలి అన్నా కూడా, లేకపోతే ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి అన్నా కూడా, హైయర్ సెంటర్కి ఎవరైనా రిఫర్ చేసినట్లయితే డాక్టర్ వైద్యులు కూడా మీరు 108కి కానీ, లేకపోతే అక్కడ ఉన్న మిత్రాన్ని సంప్రదిస్తే 104 ఇంకొక ఆల్టర్నేట్ వెహికల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలు ప్రకాశం జిల్లాలో యథావిధిగా మేము కంటిన్యూ చేస్తున్నామని హాస్పిటల్స్ వారు కూడా చెప్పున్నారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ యథావిధిగా ఉపయోగించుకోవాలని కోరుతూ
జీఎస్టీ తగ్గింపు ఫలాలు సామాన్యులకు అందాలన్న లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ బి వినోద్ కుమార్ అన్నారు. చీరాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు. కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించడంతో పాటు వైద్య రంగంలో కూడా మందులు, వైద్య పరీక్షలు, పరికరాలపై కూడా జీఎస్టీ భారాన్ని తగ్గించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్లో ఆదరాభిమానాలు పొందుతుందని అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై జీఎస్టీ రద్దుతో ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందవచ్చని అన్నారు. తొలుత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బ్యూటీ సలూన్స్, స్పాస్ దీనిపైన కూడా తగ్గడం వలన ఒక సమగ్రమైన ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రమోట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పొందాలని కేంద్ర ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము కూడా ఒక నలుగురికి చెప్తామని మనం అనుకుందాం. అదే ఈరోజు ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 19కి ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు పెద్దదోర్నాల మండలం కటకానిపల్లె గ్రామ ఎస్సీ కాలనీలో ఏళ్ల తరబడిగా ఉన్న తాగునీటి సమస్యను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పరిష్కరించారు. తన సొంత నిధులతో ఏర్పాటు చేయించిన తాగునీటి బోరును ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఎస్సీ కాలనీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎరిక్షన్ బాబు చేసిన సహాయానికి కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. మండల టీడీపీ కన్వీనర్ షేక్ బాబు, జనసేన అధ్యక్షులు మోహన మురళి, బీజేపీ నాయకుడు వీరారెడ్డి, లక్ష్మయ్య, శేషాద్రి, సత్యనారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. శేషాద్రి కోటి వీళ్ళిద్దరు అధ్యక్షులిద్దరు ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్, బేస్బాల్ అండర్-19 జిల్లా జట్ల ఎంపిక ఏబిఎం జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ చింపారెడ్డి తెలిపారు. జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్, జిల్లా అండర్-19 చీఫ్ అడ్వైజర్ బొడ్డు సుబ్బారావు ఎంపికలు నిర్వహించారు. బేస్బాల్, సాఫ్ట్బాల్లో ఎంపికైన క్రీడాకారులకు ప్రిన్సిపాల్ డి శ్రీవాణి అభినందనలు తెలిపారు. అంతర్జిల్లా పోటీల్లో పాల్గొని ప్రకాశం జిల్లా విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లాలోని పీడీలు శివశంకర్రావు, రాజ్యలక్ష్మి, కౌసల్య, కోచ్ అన్వర్ పాల్గొన్నారు. హర్షిని, జి మనస్వి, వివేకా పొదిలి, చప్పట్లు కొట్టలేరా? ఎం జాహ్నవి, ఆక్స్ఫర్డ్, జాహ్నవి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుతో ఏర్పాటు చేసిన అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తగ్గింపు ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. సింగరాయకొండలో బెల్లం కోటయ్య థ్రెషర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, 100 కోట్ల పొగాకు అగ్నికి ఆహుతి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ విజయానంద వీడియో కాన్ఫరెన్స్, పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. డి న్యూస్లో నేటి మాట. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.